ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2 పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మీనరాశిలోకి పూర్వభాద్ర నక్షత్రం 1 పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4. ఈ మీనరాశి మీనలగ్నం వారిని తీసుకున్నట్లయితే మీరు రాశాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు పంచమ కేంద్రంలోకి వస్తున్నారు. చాలా బాగుంటుంది. వక్రించినప్పటికీ కూడాను ఉచ్చలోకి వచ్చిన గ్రహం కాబట్టి బాగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ మీకు ఈ యొక్క పంచమాధిపతి, షష్టాధిపతి అయినటువంటి రవి అలాగే మీకు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ శుక్రునితో కలిసి కుజునితో కలిసి ఈ యొక్క మీ యొక్క రాశి అయినటువంటి అష్టమ స్థానమైనటువంటి తులారాశిలో సంచరిస్తారు. అష్టమంలో పెద్దగా యోగించరు. బుధుడు దైవభక్తిని పెంచుతాడు. ఈయన మీకు సప్తమాధిపతి కాబట్టి అలాగే చతుర్థాధిపతి కాబట్టి ఫ్యామిలీ ట్రబుల్స్ వస్తాయి. 2వ ఇంటాధిపతి అలాగే కోణాధిపతి, దాయాదులతో సంబంధాలు ఇవన్నీ కొంచెం బెడస్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి తృతీయాధిపతి అలాగే మీకు ఈయన అష్టమాధిపతి కూడా, శుక్రుడు కూడాను మీకు అష్టమ స్థానంలో, శుక్రుడు ఒక్కడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే పంచమాధిపతి అంటే ఈ యొక్క చంద్రుడు కూడాను దశమంలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బికాజ్ దీనికి ఉన్న కారణం ఏంటంటే మనకు శని చూస్తాడు. శని మీకు లాభాధిపతి అలాగే వ్యయాధిపతి, లాభాధిపతి కాబట్టి కొంచెం ఈ స్థానాన్ని చూడడం కాబట్టి దశమ స్థానాన్ని కొద్దో గొప్ప మీకు మేలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రాబ్లమ్స్ కొంచెం ఒక్కొక్కసారి యాక్సిడెంట్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి మీనలగ్నం వాళ్ళు తగు జాగ్రత్త వహించాలి. అలాగే కేతు వచ్చేసి మీకు మీ యొక్క పంచమ 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 6లో మంచి శుభసూచకమైనటువంటి ఆలోచనలను కలగజేస్తాడు. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. శత్రు రుణ రోగ వ్యవహారాలన్నీ క్లియర్ అయిపోతాయి. రాహు పైన ఈయన వీక్షణ ఉంటుంది కాబట్టి ఈయన కూడా మీకు మంచి కల్పించే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి.